Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is generosity in poverty. Generosity in poverty. దారిద్ర్యములో దాతృత్వం. The text is from Paul's second epistle to Corinthians, chapter 8, verses 1 to 7. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఈ సారాంశాన్ని మనం చూడవచ్చు. జనరాసిటీ ఇన్ పావర్టీ. మాసిదోనియ సంఘములు ఫిలిప్పై, తెస్సలోనిక, బెరయ. అపోస్తలుడైన పౌలు మాసిదోనియ సంఘస్థుడు పిలిచినట్టు దర్శనం చూశాడు. ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండం వెళ్ళాడు. ఫస్ట్ కాన్వర్ట్ వాజ్ లూదియా. అక్కడ ఆయన సువార్త ప్రారంభించాడు, సంఘం స్థాపించాడు. ద జెంటైల్స్ బట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ as the personal savior. యెరూషలేములో ఉన్న యూదులు, క్రైస్తవులు బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వారికి సహాయం చేయాలి అన్న తపన వాళ్ళ ఉన్నది. కాబట్టి ఈ మాసిన సంఘముల వారు విశ్వాసులు, దే లవ్డ్ ద జ్యూస్. వారి చేత వీరు దేశించబడినప్పటికీ కూడా దేశించే వారి కొరకు కూడా వారి పేదరికంలో వారి దాతృత్వం అనేది విస్తరించినట్టు మనం చూస్తాం. వారికి దాతృత్వం విశిష్టత గమనిస్తే దే గేవ్ ఇన్ అఫ్లిక్షన్. శ్రమలలో 2వ వచనం, శ్రమలలో ఉన్నారు వారు. శ్రమల వల్ల విశ్వాసం పరీక్షించబడింది. A child of God can continue to give to the Lord even when he or she is facing trials or afflictions. దేవుని బిడ్డ అతడు కానీ ఆవిడ కానీ శ్రమలో ఉన్నప్పుడు కూడా, బాధలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఇవ్వగలడు. A child of God can continue to give to the Lord in spite of affliction, in spite of trials. ఆ విషయాన్ని మాసిన సంఘంలో నిరూపించారు. జనరాసిటీ ఇన్ డీప్ పావర్టీ. వారు చాలా పేదరికంలో ఉన్నారు. వారు కడుబీదలైన కూడా, వారు నిరుపేదలైన కూడా వారు దాతృత్వం బహుగా విస్తరించెను. They were not rich. They were not well-to-do people. They had no wealth. They were in deep poverty. But they were liberal in their giving. Liberality in giving has nothing to do with the amount of one's income or bank account. ఈ దాతృత్వం అనేది మనకు ఆదాయం బట్టి కానీ, మనకున్న బ్యాంక్ అకౌంట్ బట్టి కానీ ఉండదు. కాబట్టి వారు నిరుపేదలైన కూడా మరి దాతృత్వం బహుగా విస్తరించునని దేని వాక్యం సెలవిస్తున్నది. జనరాసిటీ బియాండ్ దేర్ పవర్ ఎబిలిటీ. వారు సామర్థ్యము కంటే, వాక్యభావం చదువుకోవచ్చు, వారి సామర్థ్యం కంటే కూడా వారు కానుకలు ప్రోగు చేసి పంపించడం అనేది మన విశిష్టత. అంత శక్తిని, అంత స్తోమత లేదు వారు ఇవ్వడానికి. కానీ వారి స్తోమతని మించి వారు కానుకలు పంపగలిగారు. They gave willingly. సంతోషంగా ఇచ్చారు. They didn't have much money, but they are willing to part with a huge portion of what they had in order to help the Lord's cause and His people. దేవుని పని కొరకే, దేవుని ప్రజల కొరకే ఆపణ హస్తాన్ని వారు మనపూర్వకంగా వారు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయం 4వ వచనంలో they begged to be allowed to have a part in contributing to help the poor. ఆ పేదలకు సహాయం చేసే విషయంలో వారు కూడా భాగస్వాములు కానీ బ్రతిమాలుకున్న. దే ఆర్ బెగ్గింగ్.
allow us to be a part of that contribution. ఇలా ఇవ్వడానికి కారణంగా ఫస్ట్ దే గేవ్ దెమ్సెల్వ్స్ టు ద లార్డ్. వారు తాము దేవునికి అర్పించుకున్నారు. కాబట్టి శ్రమలలో, కటిక దారిద్ర్యములో శక్తికి మించి మనపూర్వకముగా వారు మేము ఇందులో పాల్గొంటాం, మాకు అవకాశం, దే బెగ్డ్ లైక్ ఎనీథింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దర్ కంట్రిబ్యూషన్. ఎంత గొప్ప విశిష్టమైన గుణలక్షణ కలిగిన వారు మారుసిన సంఘ విశ్వాసులు. కాబట్టి మారుసిన సంఘములో ఉన్న విశ్వాసులు మనము జీవించడానికి, మన దాతృత విస్తరించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు. మారుసిన సంఘములలో విశ్వాసుల వలె మా దాతృతను విస్తరించడానికి కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.